ఎమోషన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. 10 సంవత్సరాలు మీకు అధికారంలో ఉన్నప్పుడు చాకల ఐలమ్మ విగ్రహం మీరు పెట్టలేదు, లేదు షేక్ బందగి విగ్రహం మీరు పెట్టలేదు, సర్వాయి పాపన్న విగ్రహం మీరు పెట్టలేదు. 10 సంవత్సరాలు మీరు కల్చరల్ ఐడెంటిటీస్ని, కల్చరల్ సింబల్స్ని అన్నిటినీ మర్చిపోయి అధికారం పోయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ విగ్రహాన్ని తీసేస్తామనడం ఎంతవరకు కరెక్ట్? సార్ నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఎందుకు అంటే మిత్రులు మాట్లాడి నేను మళ్ళొకసారి కూడా అదే మాట చెప్తున్నా. ఏమనంటే తెలంగాణకు ఈ తెలంగాణ మట్టికి, ఈ తెలంగాణ ఉద్యమానికి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మేము పెట్టుకుంటాము అంటే ఎవడాపం? ఆపే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. దానికి ఏ విధమైనటువంటి మా వల్ల జరిగింది మళ్ళొకసారి మేము చెప్తున్నాం, పునరుద్ఘాటిస్తున్నాం. ఏంటంటే ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ మట్టి కోసం, ఈ తెలంగాణ బిడ్డ కోసం, ఈ తెలంగాణ ఎదుగుదల కోసం జరిగినటువంటి 10 సంవత్సరాల అభివృద్ధితోని ఈ 9 నెలల రాబోయే 5 సంవత్సరాల రోజులలో ఈ చర్చలో పాల్గొనే మిత్రులందరూ కూడా ఖచ్చితంగా బేరీజ్ వేస్తారు. ఆ రోజు వస్తుంది, ఎంతో దూరంలో లేదు. మేము ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళట్లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఒక కాళోజీ యూనివర్సిటీ చేసిన, ఒక ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు నిర్వహించిన, తెలంగాణ భాషా ఉత్సవాలు నిర్వహించిన, అసలు తెలంగాణ భాషకు ఒక ఉత్సవం అనేటువంటిది చేయాలి అన్న, ఇవన్నీ చేసింది లేదు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. వాళ్ళు లేవనెత్తిన అంశాలు. కేటీఆర్ చెప్పండి సార్. చెప్పండి కంటిన్యూ. అంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు అంటే తెలంగాణలో ఇంకా విగ్రహాలు ఏర్పాటు చేయలేదు, ఇంకా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఎవరు మాట్లాడుతున్నారు కదా. అంటే 100కి 100% ఏ ప్రభుత్వం అంటే 75 సంవత్సరాలు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలా, 78వ స్వతంత్ర భారతంలా, అంటే కనీసం 76 సంవత్సరాలు లేదా 73 సంవత్సరాలు ఈ యొక్క మనమే పరిపాలించుకుంటున్నాం మన రాజ్యాంగం చేత. ఇంతకాలం జరిగిన 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానో లేకపోతే అక్షరాస్యతనో ఆకలి ఇండెక్స్ సూచికలోనో ఎంత వెనకబడి ఉన్నాం. వీటన్నిటికీ కారణం కేంద్రాల్లో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలే. ఒక దశాబ్ద కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వం తెలంగాణను 29 రాష్ట్రాలల్లా గొప్పగా చెప్పుకునే 5-6 రాష్ట్రాల సరసన నిలబెట్టగలిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అయితే అసంతృప్తి ఎప్పటికీ ఉంటది, చేయాల్సిన అంశాలు ఎప్పటికీ ఉంటది. ప్రగతి నిరంతరం, అది ఇట్ ఈస్ నాట్ వన్ డే ప్రోగ్రామ్, ఇట్ నెవర్ ఎండ్స్. ఇవన్నీ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేను దాంట్లో తర్కానికి బోదలుచుకోలే. తెలంగాణ తల్లి సంపన్న స్త్రీ ఉంటుందా, బహుజన స్త్రీ ఉంటుందా, లేకపోతే అంత గొప్పగా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా అని. అంటే మనం తెలుగు తల్లి గురించి విన్నాము, తెలుగు తల్లి పాటలు పాడుకున్నాము. కనీసము అరే మనకు ఒక తల్లి ఉండాలి, తెలంగాణ తల్లి ఉండాలి, మన అస్తిత్వాన్ని నిలబెట్టే మాట మాట్లాడాలి అని తీసుకొచ్చిన దాని మీద అంటే పని చేయకపోతే దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టరు. పని ఎవరైనా చేస్తే దాంట్లో కొంత తప్పు తీయడానికి ఆస్కారాలు ఉంటాయి. అట్లనే తెలంగాణ ఉద్యమం కొనసాగించిన తీరు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసినటువంటి తీరు కావచ్చు, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చేసిన క్రమంలో తప్పులు ఎంచడం చాలా సులువు, కాదనలేని సత్యం అది. ఈ రోజు జరుగుతుంది. మిత్రులు విశ్లేషకులు ఎవ్వరున్నా కూడా వాళ్ళ విమర్శలను నేనైతే ఆహ్వానిస్తా. రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు వాటన్నిటికీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు సమాధానం కూడా చెప్తుంది. కానీ అప్పటి వరకు పాలించిన కాలం కేవలం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, దగ్గర దశాబ్దం కాలం మీరు తెలంగాణని పాలించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు. 9.5 సంవత్సరాలు మేము అధికారంలో, కొన్ని చేయలేకపోయినాము లేదు. ఇక్కడ మనం మొదటి నుంచి వినిపిస్తున్న డైలాగు, మనకు తెలంగాణ పోరాటంలో కూడా కీలకమైన అంశం మన కల్చరల్ ఐడెంటిటీ. ఆ కల్చరల్ ఐడెంటిటీలో భాగంగా అనేకమైనవి మనం చేసుకోవాల్సి ఉండే, కానీ అవన్నీ జరగలేదనే క్వశ్చన్.
అదే నేను జరగలేటివి అనేటివి కొన్ని, జరిగినవి చాలా అని చెప్తున్నా నేను. ఎందుకు ఎట్లా చెప్పగలిగిన అంటే నాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, కాలేజీ యూనివర్సిటీ, లేకపోతే మనం ఎన్నో యూనివర్సిటీలు మార్చినాము, తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినాము, అట్లా చాలా ఏర్పాట్లు చేసినాము. తెలంగాణ భాషా దినోత్సవం చేసినాము, లేకపోతే తెలంగాణ భాషా వారోత్సవాలు నిర్వహించినాము. తెలంగాణ ఐడెంటిటీ ఎవరు ప్రపంచంలోనే తెలుగు భాష దినోత్సవం కూడా అంత గొప్ప జరగలే తెలంగాణ భాష దినోత్సవాలు జరిగినట్టు. దాంట్లో కూడా తప్పులు తీయొచ్చు సార్. ఇప్పుడు మీరు ఇంత బాగా మైక్ టీవీ విశ్లేషణ చేస్తుంది, ఇంత బాగా చేస్తున్నా కూడా మన 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 చర్చలో తప్పులు తీయడం చాలా సులువు. చర్చ ఏర్పాటు చేయడం, ఇంతమందిని సమీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. తప్పులు ఎప్పటికి ఉంటాయి, తప్పులు లేని వ్యక్తులు, తప్పులు లేని ప్రభుత్వాలు ఉండవు. నేను అదే చెప్తున్నా. 70 సంవత్సరాలు దాటినా సొంత రాజ్యాన్ని, మనం భారతదేశాన్ని సొంతగా పరిపాలిస్తున్న ఈ దేశంలో మనం ఇంకా కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయినాము. అసలు కుటుంబ నియంత్రణ పాటించాలి. ఇంకా రైకదోడుగని భారతదేశం కాదు నేను వేరే వైపు కాదు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఏమంటే, స్వతంత్ర భారతంలో ఇంకా రైకదొడుగని స్త్రీలు ఉన్నారు అంటున్నా. ఇది మీరు చాలా ఆలోచించాల్సిన 75 సంవత్సరాల్లో పాలకులు ఏం చేశారు అన్న క్వశ్చన్ లో అనేక సందర్భాల్లో అట్లనే నేను ఏమంటున్నా అంటే, అదే విధంగా 10 సంవత్సరాలు గొప్ప టైం అనుకుంటున్నారు పాలించని వ్యక్తులు, 10 సంవత్సరాలు ఎక్కువ టైం అనుకుంటున్నారు పాలించని వ్యక్తులు. 10 సంవత్సరాలలో సాధించిన ప్రగతి చాలా ఎక్కువ అని మేమంటాం. ఇది ఎప్పుడు కూడా ఈ చర్చ నడుస్తూనే ఉంటది. సాధించిన ప్రగతిలో ఖచ్చితంగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు అవసరం వచ్చినప్పుడు ఎమోషనలైజ్ చేస్తున్నారు ప్రజలని అనేది ఒక మేమే. నిజమే, చేయగలిగే శక్తి చేసేది మేమే. ఎందుకంటే ఆ పేటెంట్ రైట్ మాకే ఉంది. ఇప్పుడు మేము తెలంగాణ తల్లిని పెట్టండి అనగలుగుతాం, కానీ ఇంకెవరు అనలేరు. దాన్ని ఎమోషనల్ ఒక పార్టీ సొత్తు కాదు కదా. ఒకవేళ అలా కాదు సార్, కాదు. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, ఈ దేశానికి స్వాతంత్రం ఎవరి హయాంలో వచ్చిందంటే కాంగ్రెస్ నడిపినటువంటి గాంధీ గారి హయాంలో వచ్చిందంటారు. కానీ సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలైందని ఎవరు అన్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, మేము చేస్తున్న పనిని మేము చేస్తున్న పనిని వాళ్ళు రాజకీయం చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని మమ్మల్ని అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక కేటీఆర్ గారి మాటల్లో మనం వింటే, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాం, అదేమన్నా ఇంతవరకు జీవో లాంటిది అలాంటిది ఏమీ లేదు. మీరు అక్కడ పెట్టాలనుకున్నారా? లేదు. మీరు ఇప్పుడు జనాన్ని అట్లా ఎట్లా ఎమోషనలైజ్ చేస్తారు? అక్కడ ఏది ఇంతవరకు జీవో లాంటిది ఏం లేదు కదా. అక్కడ మీరు మీ ఊహాగానమేనా అక్కడ విగ్రహం పెట్టాలనుకున్నది? ఆ స్పేస్లో ఖచ్చితంగా మేము మళ్ళొకసారి చెప్తున్నాము, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు సార్. ఇది రైట్ అంటున్నాం, మేము హక్కుగా మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజల హక్కుగా మాట్లాడుతున్నాం. దాన్ని మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, లేకపోతే అవసరం వచ్చినప్పుడు ఎమోషన్స్ చేస్తారు. మేము ఇవాళ రైతులు అరెస్ట్ చేసిండ్రు, రైతు శవయాత్ర చేస్తుంటున్నామేమో పదే మాట్లాడుతుండే కాంగ్రెస్ వాళ్ళు, రైతులను అరెస్ట్ చేసిండ్రు, రైతు ఆత్మహత్యలని అని. మరి అప్పుడే ఎందుకు మీరు చేస్తున్నారు? ఇట్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు, శాంతి భద్రతలు క్షీణిస్తాయి అనుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న పోలీసు అధికారులు చేస్తారు. దాంట్లో రాజకీయాలు వెతుకుంటారు. మరి రాజకీయాలు చేసిన వాళ్ళు రాజకీయాలే చేస్తారు, లా అండ్ ఆర్డర్ చేసిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ చేస్తారు. మేము హక్కుగా మాట్లాడుతున్నాము, మీరు రాజకీయాలు అంటున్నారు. మీరు వాళ్ళనే ఎవరైనా సరే సార్, ఏ ఇంటలెక్చువల్ అయినా సరే, తెలంగాణ తల్లిని విగ్రహం పెట్టడము సమంజసమా? రాజీవ్ గాంధీ గారిని పెట్టడం సమంజసమా? అట్లనే మాట్లాడదాం. ఉపేంద్ర గారు, ఇది రాజకీయమా హక్కా? ఇది బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయమా, తెలంగాణ అస్తిత్వ పోరాటమా? సారు చెప్తున్న దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలను